అమెజాన్ వర్షారణ్యం భూమి యొక్క అతిపెద్ద అడవి. ఇది 8 దేశాలలో విస్తరించి ఉంది. ఇక్కడి చెట్లు పెద్దవి మరియు దిట్టంగా ఉండడం వలన సూర్యకాంతి భూమిని చేరదు. ఇక్కడి ప్రజలకు విచిత్రమైన విషయాలు నిత్యం కనిపిస్తాయి. ఈ అడవి మన భూమి యొక్క ఊపిరితిత్తులు. భూమిపై 20% ఆక్సిజన్ ఈ అడవి నుంచే వస్తుంది. ఇక్కడ అత్యధిక వివిధ జాతుల జంతువులు కనిపిస్తాయి. ప్రకృతి సౌందర్యంతో పాటు ఇది అత్యంత ప్రమాదకరమైనది మరియు రహస్యమయి కూడా. ఇది దక్షిణ అమెరికాలో సుమారు 70 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తరించింది. ఈ అడవి విశాలమైనది మరియు ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. ఈరోజు మేము అమెజాన్ అడవిలోని రహస్యాల గురించి చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు మీరు మా ఛానల్స్కి కొత్తవారైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్ద పాములు. ఈ అడవిలో ప్రజలు విశాలమైన పాములు ఉండడం సాధారణమే అని చెబుతారు. శాస్త్రవేత్తల ప్రకారం అనోకొండా పాములు 30 అడుగుల వరకు పెరుగుతాయి. దక్షిణ అమెరికా అన్వేషకుడు అమెజాన్ అడవిలో పరిశోధన చేస్తూ తన జీవితాన్ని గడిపాడు. అతను 1906లో ఒక అన్వేషణలో 62 అడుగుల పొడవైన అనకొండను చూసి దానిని షూట్ చేశాడు. అతను 70 అడుగుల పొడవైన అనకొండను కూడా చూసినట్టుగా చెప్పాడు. అంతేకాదు, అతను జీవితంలోనే అనేక రహస్యమయ జీవులను చూశాడు. అమెరికా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద పాము టైటానోవా అమెజాన్ అడవిలోనే ఇంకా జీవించి ఉన్నట్టుగా నమ్ముతారు. ఆదివాసి మానవులు. అమెజాన్ అడవిలో ఇప్పటికీ వివిధ రకాల తెగలు ఉన్నారు. అడవి అంచుల్లో నివసించే గిరిజనులు ప్రపంచంతో సంప్రదించుకుంటారు. కానీ లోతైన అడవిలో నివసించే గిరిజనులను ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఈ గిరిజనులు తమ ప్రాంతాల్లో ఇతరుల రాకను ఇష్టపడరు. వారు మీపై దాడి కూడా చేయవచ్చు. ఇక్కడ ఒక గిరిజన మంద ఉంది. వాళ్ళు చూడడానికి భయంకరంగా మరియు వాళ్ళ కళ్ళు నీలి రంగులో ఉంటాయి. మనుషులను తినే మొక్కలు. అమెజాన్ అడవిలలో వేలాది రకాల మొక్కలున్నాయి. వాటిలో చాలా రకాల మొక్కల గురించి మనం ఇంకా తెలుసుకోలేదు. ప్రతి సంవత్సరం ఈ అడవిలో వేలాది మంది కనుమరుగైపోతారు. అందులో కొంతమందిని బయటికి తీసినప్పుడు వారు విచిత్రమైన కథలను చెబుతారు. వాళ్ళు ఈ అడవిలో మనుషులను తినే చెట్లు ఉన్నాయని చెబుతారు. కొంతమంది అయితే ఆదివాసులు మానవులను తమ ఇష్టదేవుడికి బలి ఇవ్వడానికి పట్టుకుంటారని చెబుతారు. కొంతమంది పెద్ద స్పైడర్స్ మనుషులను వేటాడినట్టుగా చూశారని చెప్పారు. రహస్యమైన బంతులు. మీరందరూ ఇన్స్టాలో గోళాకారమైన బంతిని చూసే ఉంటారు. ఇది అడవిలో కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఇవి తయారు చేశారని నమ్ముతారు. ఎలాంటి సాధనలు లేకుండా ఇలాంటి నిర్మాణాలు ఎలా చేశారో ఇప్పటికీ అర్థం కాదు. ఇవి పూజలకు సంబంధించినవిగా చెప్తారు, కానీ ఇవి ఎందుకు తయారు చేయబడ్డావో మనకు ఇంకా తెలియదు. మేరీకాక్సీ. మీరు మహామానవులు మరియు యతి గురించి వినే ఉండవచ్చు. అలాగే దక్షిణ అమెరికా అడవుల్లో మేరీకాక్సీని చూసిన కథనాలు ఉన్నాయి. ఇది సగం మనిషి మరియు సగం కోతి లాంటి మనిషి. ఇది 12 అడుగుల పొడవు ఉంటుంది. ఇవి చాలా తెలివైనవిగా భావించబడతాయి. వీటి దగ్గర విల్లు మరియు బాణాలు ఉండడం మనం చూడవచ్చు. ఇవి గ్రామాలను కూడా ఏర్పాటు చేస్తాయి. బ్రిటిష్ పరిశోధకుడు ఫీసెట్ దక్షిణ అమెరికా అడవులను మ్యాపింగ్ చేసే సమయంలో మేరీకాక్స్లను చూశాడు. ఫీసెట్ యొక్క బృందం వాళ్ళ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు మేరీకాక్స్లు వాళ్ళపై దాడి చేసినప్పుడు తుపాకీతో వాటిని అడ్డుకున్నట్టుగా చెప్పారు. ఈ ఘటన తర్వాత మేరీకాక్స్ల రహస్యాలు ఇప్పటి వరకు తెలియలేదు. ఆశిస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. ఇందులో మీకు నచ్చిన రహస్యమైన ప్రదేశం గురించి కామెంట్ చేసి చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.